తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ఓ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు తన కెరీర్కే ముప్పు తెచ్చే పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నాడు. అసలు విషయమేంటంటే, ప్రతి వీడియోకి మిలియన్ల వ్యూస్, ఉంచమైన ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఇంత తీవ్రమైన విమర్శల పాలవడానికి కారణమేంటి? బహుశా ఈ ఒక్క మాట చాలు ఇప్పుడు జరుగుతున్న వివాదం మొత్తాన్ని చెప్పడానికి. ఎంత పేరు, ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే, మాట జారితే హీరో కాస్త విలన్ అవ్వడానికి ఒక్కరోజు కూడా పట్టదు. 4 మిలియన్లు అంటే నా అన్వేషణ ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. తను నడిపే నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు ఈ 2 ఛానల్స్ కలిపితే దాదాపు 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు. అంటే తను మాట్లాడే ప్రతి మాటకు ఎంత పవరుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పబ్లిక్ టార్గెట్ ఎలా అయ్యాడు? ఇది మామూలు గొడవేనా, లేక కెరియర్నే మార్చేసేంత పెద్ద మలుపా? రండి ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా నా అన్వేష్ ఎవరు, తను ఇంత సక్సెస్ ఎలా అయ్యాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఇతని స్టైలు చాలా సింపుల్. భయం లేదు, ఫిల్టర్ లేదు, మాటల్లో దాపరికముండదు. ముఖ్యంగా తన ట్రావెల్ వీడియోల్లో ఏ విషయంపైనైనా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవాడు. ఈ నో ఫిల్టర్ అప్రోచే తన నా అన్వేషణ, ప్రపంచయాత్రికుడు ఛానల్స్కు ఆ 4 మిలియన్ల సబ్స్క్రైబర్లను తెచ్చిపెట్టింది. ఇక్కడ విచిత్రమేంటంటే, ఏదైతే తనని స్టార్ని చేసిందో అదే ఇప్పుడు తనని సమస్యలోకి నెట్టింది. ఆ నో ఫిల్టర్ అనే బ్రాండే అతనికి అతిపెద్ద ఆస్తి అయింది. కాని అదే ఈరోజు అతిపెద్ద అప్పుగా మారిపోయింది. ఇది చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన సూత్రం. ఇన్ఫ్లుయెన్స్ పెరిగే కొద్దీ మనమీద బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవడం వల్లే బహుశా పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఓకే, ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం. ఈ మొత్తం వివాదానికి, ఇంత పెద్ద ప్రజా వ్యతిరేకతకు కారణమైన ఆ ఒక్క సంఘటనేంటి? వివాదం ఎప్పుడు మొదలైందంటే, అతని కామెంట్స్ సాధారణ విషయాల నుంచి సమాజంలో ఎంతో గౌరవమున్న వ్యక్తులపై వ్యక్తిగత దాడులకి మారినప్పుడు. ముఖ్యంగా ఎంతో గౌరవనీయులైన గరికపాటి నరసింహారావు గారిపై అతను వాడిన భాష చాలామందిని తీవ్రంగా బాధపెట్టింది. ఇక్కడే అసలు పాయింటుంది. పబ్లికు ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయిందంటే, ఇది కేవలం 2 యూట్యూబర్ల మధ్య గొడవ కాదు, అస్సలు కాదు. ఇది మనందరం గౌరవించే సాంస్కృతిక విలువల మీద జరిగిన దాడిగా జనాలు చూశారు. అందుకే ఈ ఘర్షణ ఇంత పెద్దదైంది. ఈ కామెంట్స్పై వచ్చిన రెస్పాన్స్ చాలా వేగంగా, చాలా అధికారికంగా వచ్చింది. దాంతో ఈ గొడవ మొత్తం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది కేవలం ఎవరో ఆన్లైన్లో చేసిన విమర్శ కాదు. ఏకంగా గరికపాటిగాయి అధికారిక టీం సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ రిలీజ్ చేసింది. ఇది ఒక సంస్థాగత ప్రతిస్పందన అన్నమాట. ఆ నోట్లో ఈ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కావాలనే మాటలను వక్రీకరించి వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తున్నారని, దీన్ని అస్సలు ఉపేక్షించబోమని, అవసరమైతే లీగల్ యాక్షన్ తప్పదని చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ గొడవ సోషల్ మీడియా నుండి కోర్టు మెట్లెక్కే అవకాశం ఉందన్నమాట. ఇది కేవలం మాటల హెచ్చరిక కాదు, ఒక సీరియస్ లీగల్ సిగ్నల్. ఇక ఈ లీగల్ వార్నింగ్ బయటకు రాగానే జనాల్లో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇంతకుముందు అన్వేష్ ఎప్పుడూ ఎదుర్కోని ఒక పరిస్థితి మొదలైంది. ఇదివరకు అతని నోటి దూలకే భయపడి చాలామంది సైలెంట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అతను మాట్లాడిన ప్రతి మాట రికార్డయ్యింది. ఇప్పుడతని ముందున్నది వేరే వ్యక్తులు కాదు, ఏకంగా సంస్థలు. అందుకే జనాల్లో కూడా ధైర్యం వచ్చింది. దాని ఫలితాలు వెంటనే కనిపించడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్లు, బాయ్కాట్ ట్రెండ్లు మొదలయ్యాయి. మరోవైపు లీగల్ కేసులు పెట్టడానికి కూడా చాలామంది సిద్ధమవుతున్నారు. జరిగిన ఈ సంఘటనలన్నీ చూస్తుంటే నా అన్వేష్ కెరీర్ ఇప్పుడొక కీలకమైన మలుపు దగ్గర నిలబడింది. ఇప్పుడు తన ముందు 2 దారులున్నాయి. ఒకటి, తన భాషను, పద్ధతిని మార్చుకుని కెరీర్ను కాపాడుకోవడం. లేదా నా పద్ధతి ఇంతే అని ముందుకెళ్ళి మరిన్ని కొత్త సమస్యల్ని కొని తెచ్చుకోవడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఈ వ్యతిరేకతంతా విమర్శ చేసినందుకు కాదు. విమర్శ ఎవరైనా చేయొచ్చు. కాని అసలు సమస్య ఆ విమర్శలో వాడిన అసభ్యకరమైన భాష, వ్యక్తిగత దాడులు, ఆ అహంకారం. అవే పతనానికి కారణమయ్యాయి. చివరిగా ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే. సబ్స్క్రైబర్లు, వ్యూసు, ఈ నంబర్సు ఈరోజుంటాయి, రేపు పోతాయి.
కాని మనం మాట్లాడిన మాటలు ఆ రికార్డులు మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి. ఇది కేవలం అన్వేష్కు మాత్రమే కాదు, ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కు ఒక గుణపాఠం. నా అన్వేష్ కథ మనందర్నీ ఒక్కసారి ఆగి ఆలోచించేలా చేస్తుంది. ఈ ఫేమ్, ఈ నంబర్స్ అన్నీ తాత్కాలికమే, కాని మన మాటలకు మనం చెల్లించాల్సిన మూల్యం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. దాని ప్రభావం ఎంత కాలముంటుంది.